హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 8th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 1 పూర్వీ టెక్స్ట్ బుక్లో యూనిట్ నెంబర్ 1లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ విజ్డమ్ పేవ్స్ ద వే. ఈ లెసన్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2026-27కు సంబంధించి 1 to 8th క్లాసెస్ వరకు టెక్స్ట్ బుక్స్ మారటం జరిగింది మనకి. దానిలోనే భాగంగా 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్ వచ్చేసరికి పూర్వి అనే టైటిల్తో మనకి టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేశారు. దీంట్లో ఎలా అంటే ఒక్కొక్క యూనిట్లో 3 లెసన్స్, ఒక పోయము 2 లెసన్స్ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ కాంబినేషన్ 3 లెసన్స్ అనమాట. దానిలో భాగంగానే మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఒక పోయము ఒక లెసన్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ విజ్డమ్ పేవ్స్ ద వే, ఆ లెసన్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్లో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి డే టు డే లేటెస్ట్గా వచ్చేటటువంటి అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ లెసన్ వచ్చేసరికి దీనిలో మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ద కింగ్ ఆఫ్ ఉజ్జయిన్, అంటే ఉజ్జయినిని పరిపాలించేటటువంటి రాజు, ఆయన ఏ యంగ్ కింగ్, ఆయన నెక్స్ట్ 4 యంగ్ మ్యాన్, 4 యంగ్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళలో వచ్చేసరికి రామ్దత్, శివ్దత్, హర్దత్ అండ్ దేవ్దత్, వీళ్ళు 4 కూడా 4 యంగ్ మ్యాన్, వీళ్ళు మెయిన్ క్యారెక్టర్సు. నెక్స్ట్ ద మర్చెంట్, 2 సెంట్రీస్, ఇక ఒక వ్యాపారి, 2 సైనికులు. సెట్టింగ్ వచ్చేసరికి అంటే ఇదంతా కూడా ఒక డ్రామా లాగా ఉంటే దానికి మనకి సెట్టింగ్ వచ్చేసరికి ఏ రోడ్ లీడింగ్ టు ఉజ్జయిని, ఒక మనకి సెట్టింగ్ ఎలా వేశారంటే ఒక దారి చూపిస్తూ అది ఉజ్జయిని సామ్రాజ్యానికి దారి చూపిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక రోడ్డు, విజిబుల్ ఇన్ ద డిస్టెన్స్, దూరం నుంచి చూస్తూ ఉంటే అది మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఎదురుగుంటా ఉజ్జయిని సామ్రాజ్యానికి వెళ్తానికి ఒక దారి ఉన్నట్టుగా అనమాట. లేటర్ ఆ తర్వాత ద కింగ్స్ కోర్ట్, రాజుగారి యొక్క సభ గురించి. అడార్న్డ్ విత్, అడార్న్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, బ్యూటిఫైడ్ అంటే చక్కగా అందంగా అలంకరించినటువంటి అనమాట. అన్నిట్లో టాపిస్ట్రీస్, ఇక్కడ కూడా మనకి మీనింగ్ ఇచ్చాడు. టాపిస్ట్రీస్ అంటే హెవీ డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్ వూవెన్ విత్ పిక్చర్స్ ఆర్ ప్యాటర్న్స్, అంటే రాజుగారి యొక్క సభలో అందంగా చక్కగా అలంకరించినటువంటి వస్త్రాలు అనమాట అవి. నెక్స్ట్ ఇక అక్కడ సెట్టింగ్ ఎలా ఉందంటే టాల్ పిల్లర్స్, పెద్దవైనటువంటి స్తంభాలు, పిల్లర్స్ అండ్ రిగాల్ డెకర్, అంటే రాజ సంబంధమైనటువంటి ఒక రాజుగారి యొక్క ఆస్థానం ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి అలంకారాలతో అక్కడ సెట్టింగ్ అనేది సెట్ చేయబడింది. ద టైమ్ ఈజ్ మిడ్ డే, సమయం వచ్చేసరికి మధ్యాహ్నం. ఇది వచ్చేసరికి ఈ సన్నివేశాలు మనకి సీన్ 1, సీన్ 2 అని చెప్పేసి ఉంటుంది. దీనిలో ఫస్ట్ సీన్ 1 వచ్చేసరికి ద రోడ్ టు ఉజ్జయిన్, అంటే ఉజ్జయినికి దారి వెళ్ళటానికి. బ్రాకెట్లో చెప్తున్నారు 4 యంగ్ మ్యాన్ రామ్దత్, శివదత్, హర్దత్ అండ్ దేవ్దత్ ఆర్ వాకింగ్ అలాంగ్ ఏ డస్టీ రోడ్, 4 కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. లీడింగ్ టు ఉజ్జయిని, అది ఉజ్జయిని సామ్రాజ్యానికి దారి చూపిస్తూ ఉంది. ఇదిగో మనకి పిక్చర్లో కనబడుతూ ఉంటుంది. ఈ 4 కూడా మనం చెప్పుకున్నటువంటి ఆ 4 4 యంగ్ మ్యాన్, వీళ్ళు ఇలా ఉజ్జయిని సామ్రాజ్యానికి వెళ్తున్నటువంటి ఈ సెట్టింగ్ అనమాట ఇది. నెక్స్ట్ దే అపియర్డ్ ట్రావెల్ ఓన్ బట్ రిజల్యూట్, అయితే వాళ్ళు ప్రయాణం చేసి అలిసిపోయినట్టు కనబడుతూ ఉన్నారనమాట. అంటే సుదీర్ఘ ప్రయాణం వల్ల వాళ్ళు అలిసిపోయినట్టు కనబడుతూ ఉన్నారు. కానీ రిజల్ట్ ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చాడు, డిటర్మైన్డ్, దృఢనిశ్చయంతో ఉన్నారు. ఏమని అంటే దేర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ద సిటీ దట్ లూమ్స్ ఎహెడ్, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఉజ్జయిని సామ్రాజ్యం వాళ్ళని అటువైపుకి వెళ్ళేలాగా చేస్తూ ఉందన్నమాట. ఏదేమైనా సరే మనం ఈరోజు ఆ ఉజ్జయిని చేరుకోవాల్సిందే అని చెప్పేసి. ద సన్ ఈజ్ హై, సూర్యుడు తీవ్ర స్థాయిలో ఉన్నాడు. మధ్యాహ్నం మనకి నడినెత్తిన ఎండ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. అండ్ ద డిస్టాంట్ నాయిస్ ఆఫ్ ద బజ్లింగ్ సిటీ ఫెయింట్లీ రీచెస్ దెమ్, అట్లాగే దూరం నుంచి కూడా సిటీలో ఉన్నటువంటి ఆ అల్లర్లు, శబ్దాలు ఏవైతే ఉన్నాయో బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నవి నెమ్మదిగా వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాయి. అది మనకి ఈ సన్నివేశంలో ఇక్కడ కనపడుతున్నటువంటి దృశ్యము. ఒకవేళలో ఫస్ట్ రామ్దత్ తను వైపింగ్ హిస్ ఐబ్రోస్ని తుడుచుకుంటూ వీ హ్యావ్ జర్నీడ్ ఫార్ ఫ్రమ్ హోమ్, మనం
ఎప్పటి నుంచో కూడా మన ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఇక్కడ వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఎట్ అయినప్పటికీ ద ప్రోస్పెక్ట్ ఆఫ్ ఫైండింగ్ వర్క్ స్టిల్ ఎల్యూడ్స్. ఇక్కడ మనకి ఇచ్చాడు ఇక్కడ డిఫికల్ట్ టు అబ్టైన్. అయితే మనం ఏదైతే పని మీదగా వచ్చామో, ప్రాస్పెక్ట్ మీన్ ఛాన్స్, అవకాశము, వీళ్ళు ఏదో పనిని ఎత్తుకుంటూ వచ్చారనమాట. అది ఇప్పటికీ కూడా మనకు దొరకలేదు. మనం ప్రయాణం చేసి చాలాలు అయింది, మన ఇంటి దగ్గర నుండి బయలుదేరి చాలా దూరం వచ్చావు అని చెప్పేసి. దానికి హర్దత్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ వీ లెఫ్ట్ అవర్ విలేజ్. మనం మన గ్రామం నుంచి బయలుదేరిన తర్వాత ఇప్పటి వరకు ఎంతకాలం అయ్యింది అనేసరికి దానికి శివదత్ ఏమంటున్నాడంటే, ఐ బిలీవ్ ఇట్ హ్యాస్ బీన్ ఓవర్ ఏ వీక్. నాకు తెలిసినంత వరకు ఒక వారం పైనే అయ్యింది. పర్హాప్స్ మేబీ ఈవెన్ లాంగర్. వారం పైనే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి శివదత్ చెప్పాడు. దానికి రామ్దత్, 10 days టు బీ ప్రిసైజ్ మీన్స్ అంటే ఎగ్జాక్ట్గా అనమాట, ఖచ్చితంగా చెప్పడానికి ఉపయోగించేవాడు. ఖచ్చితంగా మనం బయలుదేరి 10 రోజులైంది అని చెప్పేసి రామ్దత్ యాక్యురేట్గా ఖచ్చితంగా చెప్పాడు. ఎవ్రీడే ఫీల్స్ లాంగర్ దాన్ ద లాస్ట్. సో రోజులు గడిచే కొద్దీ ప్రతిరోజు కూడా చాలా సుదీర్ఘంగా ఉంది. అంటే ప్రయాణం చేసి పాపం ప్రయాణపు బడలకతో అలసిపోయి ఉన్నారనమాట. అందుకని గడిచే కొద్ది రోజు చాలా సుదీర్ఘమైన రోజులాగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి తను చెప్పాడు. దానికి దేవదత్ ఏమంటున్నాడంటే, 10 days ఆర్ బట్ ఏ షార్టర్ స్పాన్ ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. సో ఈ 10 రోజులు మన ప్రయాణం ఏదైతే ఉందో ఒక మాటలో చెప్పాలంటే చాలా షార్ట్ స్పాన్, చాలా తక్కువ సమయము. ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, పెద్ద పెద్ద విషయాల కోసము. వీ మే స్టిల్ హ్యావ్ మెనీ మోర్ రోడ్స్ టు వ్యాండర్ అంటే సంచరించడము. బిఫోర్ వీ ఫైండ్ ఎంప్లాయ్మెంట్ బఫెటింగ్ ఆల్ 4 of us. సో మనం ఇలాంటి 10 రోజులు ఇంకా చాలా గడపాల్సి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం నడిచినటువంటి ఈ దారులు ఏవైతున్నాయి అలాంటివి ఇంకా చాలా మనం తిరగాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వీ ఫైండ్ ఎంప్లాయ్మెంట్, మన నలుగురికి ఉద్యోగాల కోసం. అవి కూడా ఎలాంటివి, బెఫెటింగ్ మీన్స్ ఆల్, సరిపడా అనమాట. అంటే సరిపడా అంటే వాళ్ళకి మనం ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగినటువంటి జాబులు కావాలి మన నలుగురికి. అంటే మనం ఇలాంటి ఇంకా 10 రోజులు ఏంటి, ఇలాంటి రోజులు ఇంకా చాలా గడపాలి, ఇలాంటి రోడ్లు కూడా ఇంకెన్నో చూడాలి అని చెప్పేసి దేవదత్ చెప్పాడు. దానికి రామ్దత్, ఇఫ్ ఓన్లీ వీ కుడ్ సెక్యూర్ అన్ ఆడియన్స్ విత్ ద కింగ్ ఆఫ్ ఉజ్జయిన్. ఎప్పటి వరకు అంటే మనం మన యొక్క దృష్టి ఏదైతే ఉందో ఎవరైనా ప్రజల ద్వారా ఈ ఉజ్జయిని పరిపాలిస్తున్నటువంటి మహారాజుకి వెళ్తే తప్ప మనకి మంచి రోజులు రావు. ఐఎమ్ కాన్ఫిడెంట్ హీ వుడ్ రికగ్నైజ్ అవర్ టాలెంట్స్. ఒక్కసారి కనుక మన గురించి కనుక ఈ ఉజ్జయిని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారికి కనుక తెలిస్తే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన మన టాలెంట్ని, అంటే వీళ్ళ నలుగురికి ఉన్నటువంటి టాలెంట్, ప్రతిభని ఖచ్చితంగా ఆయన మెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు. అండ్ అపాయింట్ అస్ టు హీస్ సర్వీస్. ఖచ్చితంగా ఆయన్ని మన సేవలోకి తీసుకుంటారు అని చెప్పేసి దేవదత్ చెప్తున్నాడు. దానికి శివదత్, ఐ షేర్ యువర్ బిలీఫ్. నీకు ఏదైతే నమ్మకం ఉందో నేను కూడా దాంతో ఐ అగ్రీ విత్ యూ. నేను కూడా నీ నమ్మకంతో అంగీకరిస్తున్నాను. ఖచ్చితంగా మన టాలెంట్ నచ్చితే కనుక రాజుగారు తప్పనిసరిగా మనల్ని ఆయన సర్వీస్లోకి తీసుకుంటారు అని చెప్పేసి శివదత్ కూడా చెప్పాడు. దానికి దేవదత్, ఇండీడ్, అయినప్పటికీ అది ఓకే, మన టాలెంట్ని బట్టి ఆయన ఖచ్చితంగా జాబ్లోకి ఇస్తారు. అయితే వీ ఆట్ టు బీ యునైటెడ్ ఇన్ దిస్ హోప్. మన నలుగురం కూడా ఇదే ఆశ మీద ఉండాలి. అంటే ఒక ఆశ మీద ఒకళ్ళేమో ఇంకా ఆశ చచ్చిపోయి ప్రయాణం చేసి అలా కాకుండా మనం రాజుగారిని చేరుకునేంత వరకు కూడా ఈ నలుగురం కూడా మన యూనిటీగా ఇదే ఆశ మీద ఉండాలి అని చెప్పేసి. దట్ ఈస్ వై వీ ప్రెస్ ఆన్ టువర్డ్స్ ఉజ్జయిన్. అందుకనే కదా మనం నలుగురం కూడా వెనక్కి తక్కకుండా ఇక్కడికి బయలుదేరి వచ్చాము అని చెప్పేసి. దానికి హర్దత్, పాజింగ్ థాట్ఫుల్లీ. అతను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ, గెయినింగ్ అన్ ఆడియన్స్ విత్ ద కింగ్స్ ఈజ్ నో సింపుల్ టాస్క్. అంటే మన నలుగురి గురించి ఎవరైనా ప్రజల ద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళడం విషయం అనేది, ఒక నలుగురు ఇటువైపు వచ్చారు రాజ్యంలోకి బాగా తెలివైన వాళ్ళు అని, లేకపోతే ఏదో ఒక విషయం మీద మన నలుగురు గురించి రాజుగారికి తెలిసేలా చేయడం అనేది ఒక చిన్న సాధారణమైన పని కాదు. దానికి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు డివైజ్ ఏ స్ట్రాటజీ. దానికి మీనింగ్ ఇచ్చాడు హియర్, టు థింక్ ఆఫ్. స్ట్రాటజీ అంటే ఒక మంచి ప్లాన్ అనమాట, వ్యూహము అని చెప్పేసి అంటాం. రాజుగారి దృష్టి మనందరి మీద పడాలి అంటే దానికి ఒక మంచి తగినటువంటి వ్యూహం మనం ప్లాన్ చేయాలి అని చెప్పేసి హర్దత్ అన్నాడు. దానికి దేవదత్, లెట్ అస్ రీచ్ ద సిటీ గేట్స్ ఫస్ట్. సరే అయితే ముందు మనం ఈ ఉజ్జయిని సామ్రాజ్యం యొక్క సిటీ గేట్స్ అంటే ముందు ఆ ఊరు సరిహద్దుల వరకు మనం వెళ్దాము. వీ క్యాన్ డెలిబరేట్, మీనింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి, మీన్స్ టు థింక్ కేర్ఫుల్లీ.
ముందు మనం సిటీలోకి ఎంటర్ అవుదాము. ఎంటర్ అయిన తర్వాత మనం ఈ విషయం గురించి బాగా ఆలోచిద్దాము. వన్స్ వీఆర్ క్లోజర్, మనం సిటీకి బాగా దగ్గరగా వచ్చినప్పుడు అని చెప్పేసి అలా అంటూ ఉండగా వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా యాజ్ దే వాక్, వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రామ్ దత్ నోటీసెస్ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్. అనుకోకుండా రామ్ దత్ ఏం చేశాడు, గ్రౌండ్ మీద ఏదో కొన్ని స్టెప్స్ని, పాదముద్రల్ని ఐడెంటిఫై చేశారనమాట. అవి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నారు. అలా మనకి ఇక్కడ పిక్చర్లో కనబడుతూ ఉంది. వాళ్ళు ఏదో వాటిని ఐడెంటిఫై చేస్తూ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తున్నటువంటి దృశ్యం మనకి ఈ ఇమేజ్లో ఇవ్వటం జరిగింది. వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత శివదత్, లుక్ దేర్ ఫ్రెండ్స్, ఏ క్యామిల్ హ్యాస్ పాస్డ్ దిస్ వే, ద ట్రాక్స్ ఆర్ ఫ్రెష్. అందరూ ఒకసారి ఇటు చూడండి, ఇటువైపుగా ఒక క్యామిల్, ఒక ఒంటె ఇటువైపుగా వెళ్ళింది. ఒకసారి గమనిస్తే ఆ ఒంటె యొక్క కాలి యొక్క అడుగుజాడలు ఇప్పుడే వెళ్ళినట్టు ఫ్రెష్గా ఉన్నాయి, అంటే ఇప్పుడే పడినట్టు కనబడుతూ ఉన్నాయి అని చెప్పేసి తను శివదత్ మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ రామ్ దత్, స్టడీయింగ్ ద ట్రాక్స్. సో అతను కూడా వాటిని గమనించిన తర్వాత ఎస్ లెట్ అస్ అబ్జర్వ్ దెమ్ యాజ్ వీ కంటిన్యూ. సరే మనం ఏం చేద్దామంటే, మనం ఈ దారి గుండా వెళ్తున్నాం కదా, వెళ్ళే ముందు మనకి ఇట్లాంటివి ఇంకా చాలా కనబడుతూ ఉంటాయి కదా, వాటి గురించి నలుగురం కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం, పరిశీలిద్దాము. దే మే టెల్ అస్ మోర్ దాన్ మీట్స్ ద ఐ. మనం నలుగురం ఒకేసారి చూడటం కన్నా ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అవి మనకి ఇంకా చాలా ఎక్కువ విషయాలు తెలవచ్చు అని చెప్పేసి రామ్ దత్ చెప్పాడు. ద ఫోర్ మెన్ కంటిన్యూ వాకింగ్. నలుగురు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అకేషనల్లీ, అప్పుడప్పుడు స్టాపింగ్ టు ఎగ్జామిన్ ద క్యామిల్స్ ట్రాక్స్. ఏం చేస్తూ ఉన్నారు, అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఉన్నారన్నమాట. ఆగి ఆ ఒంటి యొక్క అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో అడుగుల యొక్క ముద్రల్ని అబ్జర్వ్ చేయడానికి, పరిశీలించడానికి ఆగుతూ ఉన్నారు. దే స్క్రూటినైజ్ అంటే టు లుక్ కేర్ఫుల్లీ అట్, బాగా పరిశీలనాత్మకంగా వాటిని పరిశీలించడం అనమాట. ఎవ్రీ డీటెయిల్, ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్స్చేంజింగ్ గ్లాన్సెస్ బట్ సేయింగ్ లిటిల్. సో ఒకసారి ఇటు అటు అంటే మార్చుకోవడం అనమాట. అంటే ఒకళ్ళేమో ఒకదాన్ని పరిశీలిస్తే ఇంకొకళ్ళు ఒకదాన్ని పరిశీలించడం, తర్వాత దీన్నే మళ్ళీ ఇంకొక అతను పరిశీలించడం, నెక్స్ట్ ఇంకొక అతను మళ్ళీ దీన్నే పరిశీలించడం, అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ప్రతిదాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం పరిశీలించారనే విషయాలు మాత్రం ఒకరికొకరు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోలేదు. రామ్ దత్, సో వీటన్నిటిని బాగా పరిశీలించిన తర్వాత రామ్ దత్ ఏం చెప్తున్నారంటే, ఐ హ్యావ్ డిస్కవర్డ్ సంథింగ్ పెక్యులియర్ అబౌట్ దిస్ క్యామిల్. నేను ఆ క్యామిల్ యొక్క అడుగుజాడలను పరిశీలించిన తర్వాత ఒక డిఫరెంట్, పెక్యులియర్, ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని నేను గమనించాను. దానికి శివదత్ ఏమన్నాడంటే, సో హ్యావ్ ఐ, నేను కూడా ఒక ముఖ్యమైన విషయం గమనించాను ఆ క్యామెల్కి సంబంధించి. హర్దత్, ఐ టు, నేను కూడా ఐ టు హ్యావ్ నోటీస్డ్ ఏ స్ట్రేంజ్ డీటెయిల్, నేను కూడా ఒక వింతైనటువంటి అంశం క్యామెల్కి సంబంధించి గమనించాను అనేసరికి దేవదత్ స్మైలింగ్, దానికి దేవదత్ చిన్న చిరునవ్వు నవ్వుతూ, ఇట్ సీమ్స్ ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ లెర్న్డ్ సంథింగ్ యునిక్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మన నలుగురు కూడా ఆ క్యామెల్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త అయినటువంటి విషయాన్ని కనిపెట్టారు. అది కూడా ఒకళ్ళు కనిపెట్టింది ఇంకొకటికి డిఫరెంట్, యునిక్గా ఉంది అని చెప్పేసి. ఎస్ ఐ బిలీవ్ మై డిస్కవరీ ఈజ్ అన్లైక్ ఎనీ ఆఫ్ యువర్స్. సో అట్లాగే నేనేమంటున్నానంటే దేవదత్ ఏమంటున్నాడంటే, నేను కనిపెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో మీ ముగ్గురి దానికన్నా ఇంకొంచెం బాగా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి దేవదత్ అన్నాడు. దానికి హర్దత్, లెట్ అస్ రెస్ట్ బినీత్ ఏ లార్జ్ ట్రీ అండ్ షేర్ అవర్ ఫైండింగ్స్. సరే మనం అక్కడ ఒక పెద్ద చెట్టు కనబడుతుంది, అందరం కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మన నలుగురు ఒక్కొక్కరు కూడా ఆ క్యామెల్కి సంబంధించి ఏ విషయాలు కనిపెట్టామో మనం షేర్ చేసుకుందాము. బట్ వెయిట్ సమ్వన్ అప్రోచెస్ ఇన్ హేస్ట్. అయితే ఇంతలో ఎవరో ఒక అతను వీళ్ళని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు అనమాట. సరే మనం ఆ చెట్టు కిందకి వెళ్ళి ఇవి షేర్ చేసుకోవడానికి ముందు ఎవరో వస్తున్నారు, అదేంటో చూద్దాము అని చెప్పేసి. శివదత్, పీరింగ్ ఎ హెడ్, ఇట్ అపియర్స్ టు బి ఏ మర్చెంట్. సో తను అలా ఎవరు వస్తున్నారని చెప్పేసి తొంగి చూస్తూ ఉండగా, ఇట్ అపియర్స్ టు బి ఏ మర్చెంట్, వీళ్ళ నలుగురి దగ్గరికి కూడా ఒక వ్యాపారి వస్తూ ఉన్నాడు. రన్నింగ్, పరిగెట్టుకుంటూ వస్తున్నాడంట. ఎట్లా అంటే యాజ్ ఇఫ్ హీ పర్స్యూడ్ బై ట్రబుల్, ఏదో ఇబ్బంది పడుతూ వచ్చినట్టు అనమాట. అంటే ఎవరో వెనకాల, మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు హియర్, చేజ్డ్, ఎవరు వెంబడిస్తూ ఉంటే, వెనకాల ఎవరో తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఒక మర్చెంట్ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. దానికి రామ్ దత్, ఏ మర్చెంట్ ఇండీడ్, అవును నువ్వు అన్నది కరెక్టే, వచ్చే వ్యక్తి మర్చెంటే. అండ్ జడ్జింగ్ బై హీజ్ కౌంటెనెన్స్ అంటే మనకి మీనింగ్ ఇచ్చాడు కౌంటెనెన్స్ అని చెప్పేసి. కౌంటెనెన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే అతను ఫేస్లో కనపడేటటువంటి ముఖ కవలికలను మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత రామ్ దత్
వస్తూ ఉన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఒక మర్చెంట్ అని అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపెట్టి అతను ఒక ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చాడు. ఏమని అంటే ఈ హ్యాజ్ లాస్ట్ సంథింగ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. అతను ఏదో బాగా విలువైనటువంటి వస్తువుని ఏదో పోగొట్టుకున్నాడు. పర్హాప్స్ బహుశా హీస్ క్యామిల్. మేబీ ఇప్పటి వరకు మనం ఎత్తుకుంటూ సెట్ చేసుకుంటూ వచ్చామే ఈ అడుగుజాడలు అవి అతను క్యామిల్కి సంబంధించినవేమో అని చెప్పేసి రామ్ దత్ ఒక క్లారిఫికేషన్కి వచ్చాడు. ద మర్చెంట్ ప్యాంటింగ్ అంటే ఆయాసపడుతూ ఉండటం అనమాట. అండ్ డిస్ట్రెస్డ్ బాధపడుతూ ఉన్నాడు. పరిగెత్తుకు రావటం వల్ల మర్చెంట్ ఆయాసపడుతూ రీచెస్ ద గ్రూప్. వీళ్ళ నలుగురు ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నారు కదా, వీళ్ళ నలుగురు దగ్గరికి వచ్చాడు. హీ పాజెస్ టు క్యాచ్ హిస్ బ్రీత్. కొంతసేపు ఏమీ మాట్లాడుకుంటూ ఆగి, అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ రావటం వల్ల అతనికి వచ్చినటువంటి ఆయాసాన్ని ఆపుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకొని దెన్ ఆ తర్వాత అడ్రసెస్ దెమ్ యాంగ్జియస్లీ. అడ్రసెస్ అంటే సంబోధించడం, వాళ్ళు ఉద్దేశించి మాట్లాడడం అనమాట. వాళ్ళందరినీ కూడా కంగారు పెడుతూ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఇమేజ్లో కనబడుతుంది. ఇక్కడ నలుగురు కూడా రామ్ దత్, శివదత్, హర్దత్, దేవదత్ నలుగురు కూడా ఈ చెట్టు కింద ఉంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మర్చెంట్ ఇతను అనమాట. సో ఇతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి అతను ఏదో ఒక వాల్యుబుల్ థింగ్ లాస్ అయ్యారు అని చెప్పేసి వీళ్ళు ఒక ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చారు. దానికి మర్చెంట్ బ్రీత్లెస్లీ ఆయాసపడుతూ గుడ్ డే కైండ్ సర్స్. సో వాళ్ళని ఉద్దేశించి గుడ్ డే అని చెప్పి దానికి వాళ్ళ నలుగురు కూడా గుడ్ డే బ్రదర్, మీకు కూడా గుడ్ డే అండి అని చెప్పి శుభదినము అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ మర్చెంట్ ఐ సీక్ యువర్ హెల్ప్. సీక్ అంటే అడగటం, నాకు మీ యొక్క సహాయం కావాలి. మై క్యామిల్ హ్యాస్ గాన్ యాస్ట్రే. యాస్ట్రే అంటే మనకి మీనింగ్ ఇచ్చారు చూడండి, అవే ఫ్రమ్ ద కరెక్ట్ పాత్ అంటే దారి తప్పి వెళ్ళిపోవడం అనమాట. సో అంటే మా క్యామెలు నేను నేను నా క్యామెల్ వస్తూ ఉండగా అది దారి తప్పి వెళ్ళిపోయింది. హ్యావ్ యూ బై ఛాన్స్ సీన్ ఇట్. ఒకవేళ మీరు ఇటే వస్తూ ఉన్నారు కదా, ఈ దారిలో నా తప్పిపోయినటువంటి క్యామెల్ ఒంటి మీకు ఏమైనా కనిపించిందా అని చెప్పేసి మర్చెంట్ అడిగాడు. దానికి రామ్ దత్ ఈజ్ యువర్ క్యామెల్ లేమ్ ఇన్ వన్ లెగ్. ఇప్పటివరకు ఇందాకట వరకు వాళ్ళు ఒక్కొక్కరు ఆ ఒంటికి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని కనిపెట్టారని మనం అనుకున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని రివీల్ చేస్తున్నారు అనమాట. ఏమని అంటే ఫస్ట్ రామ్ దత్ చెప్తున్నాడు, ఈజ్ ఎవర్ క్యామెల్ లేమ్ ఇన్ వన్ లెగ్. ఎల్ఏఎంఈ లేమ్ అంటే కుంటిదనమాట. బై ఎనీ ఛాన్స్ అంటే కాలు బాగోపోవటం. ఒకవేళ మీరు పారిపోయింది అనుకుంటున్నటువంటి మీ ఒంటికి ఒక కాలు బాగోలేదా, అది కుంటితనంతో బాధపడుతుందా అనేసరికి మర్చెంట్ సర్ప్రైజ్డ్ ఎస్ ఇట్ ఈజ్, అవునండి అదే అని చెప్పేసి తను చెప్పాడు. శివదత్ ఈజ్ ఇట్ బ్లైండ్ ఇన్ ద రైట్ ఐ. శివదత్ తాను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము దానికి రైట్ ఐ కుడి కన్ను కనిపించట్లేదు, అంటే మీ యొక్క క్యామెల్ గుడ్డిది, దానికి కుడి కన్ను కనిపించదు అవునా అనేసరికి శివదత్ అనేసరికి మర్చెంట్ ప్రిసైజ్లీ మీన్స్ ఎగ్జాక్ట్లీ అనమాట. ఇట్ ఈస్ బ్లైండ్ ఇన్ వన్ ఐ. మీరందరూ కరెక్టే, నా ఒంటికి ఒక కన్ను కనిపించదు, అది కూడా ఏది ద రైట్ వన్ కుడి కన్ను, యాజ్ యూ సే మీరు చెప్పినట్టే అని చెప్పేసి. నెక్స్ట్ హర్దత్ ఏమంటున్నాడంటే అండ్ డస్ ఇట్ హ్యావ్ ఎ షార్ట్ టైల్. అయితే ఈ ఒంటికి ఉన్నటువంటి తోక చాలా పొట్టి తోక, మామూలుగా ఉన్నటువంటిది పొడవాటి తోక లాంగ్ టైల్ కాకుండా తనకి పొట్టి తోక ఉందా అనేసరికి మర్చెంట్ యాస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్డ్, నోటంపడ మాట రాకుండా ఉండిపోవడం అనమాట. యూ డిస్క్రైబ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎస్ ఇట్ హ్యాస్ ఎ షార్ట్ టైల్. మీరు అన్నట్టుగానే నా ఒంటికి చాలా పొట్టిగా ఉన్నటువంటి తోక ఉంది అని చెప్పేసి మర్చెంట్ అన్నాడు. దేవదత్ టెల్ మీ సార్ యాజ్ ఇట్ నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ పెయిన్ ఇన్ ద స్టమక్. సరే ఇంకొక విషయం చెప్పండి, అదేదో కడుపుతో అంటే కడుపులో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిగా పడుతూ ఉంది, అంటే దానికి కడుపు నొప్పి లాంటిది ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ఇబ్బంది పడుతుందా అనేసరికి మర్చెంట్ టేకెన్ అబ్యాక్ మీన్స్ సర్ప్రైజ్. హౌ కుడ్ యూ పాసిబుల్లీ నో దట్. సరే వీళ్ళందరూ చెప్పారంటే బాగానే ఉంది, కానీ తను కడుపులో ఒక రకమైనటువంటి సమస్యతో బాధపడుతుందని చెప్పేసి మీరు ఎలా చెప్పగలిగారు. ద పూర్ క్రియేచర్ హ్యాస్ బీన్ అన్వెల్ ఫర్ 2 weeks నౌ. గత 2 వారాల నుంచి కూడా పాపం మా ఉంటే కడుపులో ఇబ్బందితో బాధపడుతూ ఉంది. ష్యూర్లీ యు ఆర్ ఎ హీలర్ అంటే నయం చేసేవాడు అనమాట. ఖచ్చితంగా మీరు ఇన్ని చెప్తున్నారంటే మీరు నలుగురు కూడా నా యొక్క ఒంటికి వచ్చినటువంటి వ్యాధిని నయం చేసేవాళ్ళే. ఐ విల్ గ్లాడ్లీ పే యువర్ ఫీ ఇఫ్ యూ కెన్ క్యూర్ ఇట్. మీరు కనుక నా ఒంటికి వచ్చినటువంటి ఆ జబ్బును కనుక నయం చేస్తే నేను తప్పనిసరిగా మీ ఎంత ఫీజు కావాలంటే అంత ఫీజు ఇస్తాను. బట్ టెల్ మీ, కానీ ముందు నాకు ఒక విషయం చెప్పండి, వేర్ ఈస్ మై క్యామెల్. ఇంతకీ నా తప్పిపోయినటువంటి నా ఒంటి ఏది అని చెప్పేసి. దానికి రామ్ దత్ వీ రీగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ డు నాట్ నో వేర్ ఇట్ ఈస్. రీగ్రెట్ అంటే బాధపడటం. మీకు ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు మేము బాధపడుతున్నాము. ఏంటంటే వీ డు నాట్ నో వేర్ ఇట్ ఈజ్.
మేము ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి మీ ఉంటే అది ఎక్కడుందో మాకు తెలియదు అని చెప్పేసి. సామాన్యంగా ఇన్ని చెప్తున్నారంటే ఎవరైనా ఏమనుకుంటారు, దాని కళ్ళతో చూస్తుంటారు కాబట్టి ఇన్ని చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళు కళ్ళతో కాదు, కేర్ఫుల్ అబ్జర్వేషన్తో చెప్పారనమాట. దానికి ఒక కాలు కుంటిద్దని, నెక్స్ట్ అట్లాగే తోకేమో పొట్టిగా ఉందని, కడుపులో ఇబ్బందితో బాధపడుతుందని చెప్పేసి, నెక్స్ట్ అట్లాగే కుడి కన్ను కనిపించదని చెప్పేసి వీళ్ళు నలుగురు కూడా 4 ముఖ్యమైన విషయాల్ని పరిశీలించారు. అయితే ఫైనల్గా ఇది ఎక్కడుంది అంటే మాత్రం వాళ్ళు మాత్రం మేము చెప్పలేము అని చెప్పేసి చెప్పారు. ఈ దృశ్యం కనపడుతుంది మనకి. ఇక్కడ మర్చెంట్ నలుగురు కూడా ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు. మరి దేనికోసం అనేది మనం చూద్దాం. శివదత్, వీ హ్యావ్ నాట్ సీన్ ఎవర్ క్యామిల్ నాట్ ఈవెన్ వన్స్. అసలు మేము ఇప్పటి వరకు మేము నలుగురు మాలో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీ క్యామిల్ని, మీ ఒంటిని మేము ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్పేసి అనగానే దానికి మర్చెంట్ ఇండిగ్నెంట్ మీన్స్ యాంగ్రీ, కోపంతో, హౌ కెన్ దట్ బీ, అది ఎలా సాధ్యం, యూ స్పీక్ ఆఫ్ మై క్యామిల్ యాజ్ ఇఫ్ ఇట్ స్టుడ్ బిఫోర్ యూ. మీరు ఎలా మాట్లాడారంటే నా క్యామిల్ నా ఒంటె మీ కళ్ళ ముందు నిలబడితే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే దానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా చూసి ఎలా అయితే చెప్తారో కళ్ళ ముందు ఉన్నట్టే చెప్పారు. ఎట్ అయినప్పటికీ యూ డేర్ టు క్లైమ్ నాట్ టు హ్యావ్ సీన్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అసలు మీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా నలుగురిలో ఎవరు కూడా చూడలేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలా చెప్పగలరు అలాగా? యు ఆర్ డిసీవర్స్. డిసీవర్స్ అంటే చీటర్స్ అనమాట, మోసగలరు అనమాట. మీరు నలుగురు చూడటానికి మోసగల్లా కనపడుతున్నారు. యు మస్ట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. నాకేమనిపిస్తుందంటే మీరు నలుగురు ఖచ్చితంగా నా యొక్క ఒంటెని స్టోలెన్ అంటే దొంగిలించడము, దాన్ని దొంగిలించారు. అండ్ సోల్డ్ ఇట్ ఆఫ్, దొంగిలించి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేశారు అని చెప్పేసి. ఐ విల్ టేక్ దిస్ మ్యాటర్ టు ద కింగ్ హిమ్సెల్ఫ్. కాబట్టి మిమ్మల్ని నేను ఊరికి వదిలిపెట్టను, ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మీ మీద కేసు పెడతాను అని చెప్పేసి వాళ్ళని మర్చెంట్ బెదిరించాడు. దానికి దేవదత్, యు ఆర్ ఫ్రీ టు డూ యాజ్ యూ విష్ సార్. మీరు ఏది కావాలంటే మీరు అది చేయొచ్చు సార్ అని చెప్పేసి. సామాన్యంగా ఈ వేళ ప్లేస్లో ఎవరన్నా ఉంటే అదేంటి మేమైతే అబ్జర్వ్ చేసాము, పరిశీలించాము కాబట్టి అలా చెప్పాము, అంతేగాని ఇంకోటి ఏం కాదు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే రాజుగారు పనిష్మెంట్ ఇస్తారు అని ఇట్లాంటివి వాళ్ళు కాళ్ళ ఎల్లా పడి ప్రాధాయపడతారు. కానీ వీళ్ళు మాత్రం అలా అంటల. దానిలో దేవదత్త ఏమంటున్నాడంటే మీకు ఏది కావాలంటే అది చేయండి అని చెప్పేసి. ఎందుకు అంటే వీళ్ళు రాజుగారి యొక్క అటెన్షన్ వీళ్ళ మీద పడాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. రాజుగారి ఆస్థానంలో కనుక మనం ఒకసారి వెళ్తే వీళ్ళ టాలెంట్ తెలుస్తుంది, ఖచ్చితంగా రాజుగారు వీళ్ళని పనిలోకి పెడతారు అని చెప్పేసి. ఇఫ్ ద కింగ్ డిజైర్స్ అవర్ ప్రెజెన్స్, ఖచ్చితంగా రాజుగారు కనుక మేము రావాలి అని కనుక కోరుకుంటే, వీ షల్ బీ వెయిటింగ్ అండర్ దట్ బనియన్ ట్రీ. యాండర్ మీన్స్ అటువైపు, యాండర్ మీన్స్ అటువైపు, ఓవర్ దేర్ అని చెప్పేసి మనకు మీనింగ్ ఇచ్చారు. మేము అక్కడ ఉన్నటువంటి ఏదో ఆ బనియన్ ట్రీ ఉంది, అక్కడ ఆ బనియన్ ట్రీ కింద మేము రెస్ట్ తీసుకుంటూ ఉంటాము, మీరు వెళ్ళండి, రాజుగారు మమ్మల్ని రమ్మంటే మేము వస్తాము అనేసరికి మర్చెంట్ ఏమంటున్నాడంటే, ఐ డు నాట్ ట్రస్ట్ యువర్ వర్డ్స్, నేను మీ మాటలు నమ్మను. ఐ విల్ నాట్ లీవ్ యూ హియర్ టు స్లిప్ అవే. అమ్మ నేను అటు వెళ్ళిపోతే మీరు జారుకుంటారు, ఇక్కడి నుంచి పారిపోతారు, కాబట్టి మిమ్మల్ని అసలు నేను వదిలిపెట్టను. యూ షల్ కమ్ విత్ మీ టు ఫేస్ ద కింగ్, మీరు ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే, వచ్చి రాజుగారి దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి. ఆల్ ఫోర్ వెరీ వెల్ వీ షల్ గో టు ద కింగ్, సరే అలాగే చేద్దాం, మేము మీతో వస్తాం నలుగురు అని చెప్పేసి నలుగురు కూడా అన్నారు. దే ఫాలో ద మర్చెంట్ టువర్డ్స్ ద సిటీ గేట్స్. సో అట్లా ముందేమో మర్చెంటు, తర్వాత మిగతా నలుగురు కూడా వాళ్ళు సిటీ గేట్స్ ఫాలో అవుతూ వెళ్ళారు. యాజ్ దే అరైవ్ అట్ ద ప్యాలెస్, ప్యాలెస్ మీన్స్ రాజభవనం. ద మర్చెంట్ స్పీక్స్ అర్జెంట్లీ టు ఏ సెంట్రీ. అక్కడ సిటీ గేట్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఒక సెంట్రీ అంటే మనకి ఒక భటుడు అనమాట. అతను ఏం చేస్తూ ఉంటాడు, లోపలికి ఎవరిని అలౌ చేయాలో వద్దా అని చెప్పేసి వాళ్ళని పరిశీలించి విషయం ఏంటో కనుక్కొని రాజుగారికి చేరవేస్తూ ఉంటాడనమాట. అట్లా ఉన్నటువంటి సెంట్రీ దగ్గరికి వెళ్ళి మర్చెంట్ చెవిలో ఏదో చెప్పాడు, ఇట్లా వీళ్ళు దొంగలించారు, ఇమీడియట్గా రాజుగారిని కలవాలి అని చెప్పేసి. ద సెంట్రీ లీడ్స్ ద మర్చెంట్ ఇన్సైడ్. సో వెంటనే సెంట్రీ ఏం చేశాడంటే మర్చెంట్ని అతను చెప్పిన మాట విన్న తర్వాత రాజుగారి ఆస్థానం లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది మనకి సీన్ 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సీన్ 2 చూద్దాం ఇప్పుడు. ఇక సీన్ 2 వచ్చేసరికి, సీన్ 2 ద కింగ్స్ కోర్ట్. రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళిన తర్వాత ద కింగ్ ఆఫ్ ఉజ్జయిన్ సిట్స్ అపాన్ హిస్ థ్రోన్. రాజుగారు ఆయన యొక్క సింహాసనం, థ్రోన్ మీన్స్ సింహాసనం మీద కూర్చొని ఉన్నారనమాట. సరౌండెడ్ బై కోర్టియర్స్, చుట్టుపక్కల రాజుగారి యొక్క ఆస్థానంలో రాజభటులు వీళ్ళందరూ కూడా రాజుగారి పక్కన ఉన్నారు. ద గ్రాండ్ హాల్ ఈజ్ అడోర్న్డ్ విత్, రాజుగారి యొక్క సభ ఎలా ఉంటుందంటే అడోర్న్ అలంకరించబడి ఉంటుంది అనమాట, విత్ రిచ్ డ్రేపరీస్ అంటే మీనింగ్ ఇచ్చాడు మనకి. లాంగ్ థిక్ కర్టైన్స్, ఇక్కడ పొడవుగా ఉన్నటువంటి మందపాటి
కటన్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. టాల్ కాలమ్స్ పొడవాటి స్తూపాలు ఉన్నాయి. అండ్ గోల్డెన్ క్యానోపీ అంటే పందిరి అనమాట. ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ ఏ సీట్ ఫర్ డెకరేషన్ కోసం ఉపయోగించేటటువంటి ఒక పందిరిలాగా చక్కగా అందంగా అలంకరించబడి ఉంది. నెక్స్ట్ అది కూడా ఎలా అంటే ద కింగ్ రీగల్ ఇన్ హీస్ బేరింగ్ అంటే రాజు సంబంధమైనటువంటి ఆస్థానం ఎలా అయితే అలంకరించి ఉంటుందో అట్లా ఉంటుంది. వాచెస్ ఇంటెంట్లీ యాజ్ ద మర్చెంట్ అండ్ ద సెంట్రీ బో బిఫోర్ హిమ్. సో అతను బాగా ఏకాగ్రతతో పరిశీలిస్తూ ఉన్నాడనమాట. అంటే వచ్చేటువంటి మర్చెంట్ నెక్స్ట్ అతను ఏం చెప్పబోతున్నాడో, ఎందుకు ఈ సమయంలో వచ్చాడా అని చెప్పేసి. నెక్స్ట్ కింగ్ ఆ యొక్క మర్చెంట్ని చూసి కమాండింగ్ గట్టిగా అడుగుతూ ఉన్నాడనమాట. వాట్ ఈస్ ద మ్యాటర్ దట్ బ్రింగ్స్ యూ టు మై కోర్ట్. ఏంటి విషయం, ఏ విషయం మీద మీరు ఇక్కడికి మా యొక్క ఆస్థానానికి రావటం జరిగింది అని చెప్పేసి. సెంట్రీ యువర్ హైనెస్ అంటే ఓ మహాప్రభు అని చెప్పేసి. దిస్ మర్చెంట్ హ్యాస్ కమ్ విత్ గ్రీవెన్స్ అగైనెస్ట్ 4 ట్రావెల్స్. గ్రీవెన్స్ అంటే మనకి మీనింగ్ ఇచ్చేది, కంప్లైంట్ అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి సెంట్రీ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు సెంట్రీ అంటే సైనికుడు, ఈ మర్చెంట్ ఈ వ్యాపారి ఎందుకు వచ్చాడు అంటే ఒక 4 ప్రయాణికులు ప్రయాణం చేసే వాళ్ళ మీద మీకు కంప్లైంట్ చేయడానికి, ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. ఈ అక్యూజెస్ అంటే నేరం ఆరోపించడం. ఇతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ 4 కూడా స్టీలింగ్ ఈజ్ క్యామిల్, ఆ 4 కూడా ఈ వ్యాపారి యొక్క క్యామిల్ ఒంటిని దొంగిలించారు అని చెప్పి చెప్తున్నాడు అని. కింగ్ బ్రింగ్ ఫోర్త్ ద అక్యూజ్డ్. సో అయితే ఆ 4 తీసుకురండి అని చెప్పేసి. ద సెంట్రీ బౌస్ అండ్ ఎగ్జిట్స్. అంటే బౌస్ అంటే కిందకు వంగి నమస్కరించడానికి బోయింగ్ అని చెప్పేసి అంటాము. సో రాజుగారికి మళ్ళీ ఇంకోసారి వంగి నమస్కారం చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి రిటర్నింగ్ షార్ట్లీ విత్ ద 4 యంగ్ మెన్. తిరిగి మళ్ళీ ఆ 4 ట్రావెలర్స్తో తను మళ్ళీ లోపలికి వచ్చాడు. దే బౌ రెస్పెక్ట్ఫుల్లీ బిఫోర్ ద కింగ్. సో వాళ్ళు 4 కూడా రాజుగారికి కిందకు వంగి నమస్కారం చేశారు. మెయింటైన్ కామ్ డిస్పైట్ ద అక్విజేషన్స్ అగెనెస్ట్ దెమ్. అక్విజేషన్ అంటే వాళ్ళ మీద నేరం ఆరోపించడం అనమాట. క్లైమ్స్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఎవరో ఏదో తప్పు చేశారు అని చెప్పేసి అనడం అనమాట. సో వాళ్ళ మీద నేరం ఆరోపించినప్పటికీ కూడా వీళ్ళు చక్కగా హుందాగా ఎదురుగా రాజుగారు కనపడంగానే రాజుగారికి వంగి నమస్కారం చేశారు. మనకి ఇమేజ్లో కనపడుతుంది. సెంట్రీ ఇక్కడ కనబడుతున్నాడు. ఈ 4 తీసుకురావడము, ఇక్కడ ఉజ్జయిని కింగ్ మనకి సింహాసనం మీద కూర్చున్నటువంటి దృశ్యము, మర్చెంట్ వీళ్ళ మీద నేరం ఆరోపిస్తున్నటువంటి దృశ్యం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కింగ్ టు ద మర్చెంట్ని ఉద్దేశించి అంటున్నాడు, స్పీక్ యువర్ ఎక్విజేషన్ క్లియర్లీ. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద ఏదైతే నేరం ఆరోపిస్తున్నావో స్పష్టంగా చెప్పు అని చెప్పేసి. ఐ షెల్ నాట్ టాలరేట్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ మై కోర్ట్. టాలరేట్ అంటే సహించలేకపోవడం అనమాట. నేను నా ఆస్థానంలో అంటే నా రాజ్యంలో ఎవరు కూడా దొంగిలించడం, ఇలా తప్పులు ఆరోపించడం ఇట్లాంటివి నేను సహించేది లేదు. నీకు జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పు అని చెప్పేసి కింగ్ మర్చెంట్ అన్నాడు. దానికి మర్చెంట్ ఎవర్ మెజెస్టీ, ఓ మహాప్రభు, దీస్ మెన్ ఈ 4 కూడా నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ మై మిస్సింగ్ క్యామెల్. నా ఒంటె తప్పిపోయింది, నా ఒంటికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఈ 4 తెలుసు. ఎట్ అయినప్పటికీ దే ఇన్సిస్ట్, వాళ్ళు ఒకే మాట మీద ఉంటున్నారు. ఏమని, దే హ్యావ్ నెవర్ సీన్ ఇట్. ఇప్పటి వరకు అసలు నా ఒంటిని వీళ్ళు చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. దే ఆర్ అన్డౌటెడ్లీ, అసలు సందేహమే లేదు, ద థీవ్స్, వీళ్ళు 4 కూడా దొంగలు. హౌ ఎల్స్ కుడ్ దే నో సో మచ్ అబౌట్ ఇట్. అసలు వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా నా ఒంటిని చూడకపోతే నా ఒంటికి సంబంధించినటువంటి ఇన్ని విషయాలు వాళ్ళకి ఎలా తెలుసు? హౌ ఎల్స్ కుడ్ దే నో సో మచ్ అబౌట్ ఇట్. కింగ్ టర్నింగ్ టు రామ్దత్ వైపు తిరిగి, యూ, ఓయ్ నువ్వే, స్పీక్, వాట్ యు నో ఆఫ్ దిస్ క్యామిల్. ఆ ఒంటి గురించి నీకేం తెలుసో నువ్వు చెప్పు అని చెప్పేసి రాజుగారు ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ముందు ఫస్ట్ తను రామ్దత్ని అడిగాడు. దానికి రామ్దత్, ఎవర్ హైనెస్, ఓ మహాప్రభు, ఐ డిస్కవర్డ్ దట్ ద క్యామిల్ ఈజ్ లేమ్. నేను ఒక విషయం ఏం కనిపెట్టాను అంటే ఇతని తప్పిపోయినటువంటి క్యామిల్ ఒంటిగా కుంటితి, అంటే ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ లెగ్స్, తనకున్నటువంటి 4 కాళ్ళలో ఒక కాలు బాగోదు, అవిటి తనంతో తను బాధపడుతుంది అని చెప్పేసి. కింగ్ అండ్ హౌ డిడ్ యూ డిడ్యూస్ దిస్. డిడ్యూస్ మీన్స్ కనిపెట్టడం అనమాట. అంటే ఫైనల్గా ఒక నిర్ణయానికి రావటము. కేవలం దానికి ఒంటిని చూడకుండానే 4 కాళ్ళలో ఒక కాళ్ళు కుంటితనంతో బాధపడుతున్నా నువ్వు ఎలా చెప్పావు అనేసరికి రామ్దత్, ఫ్రమ్ ఇట్స్ ట్రాక్స్ ఆన్ ద రోడ్, నేను రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తే ఆ అబ్జర్వ్ దట్ ఓన్లీ 3 feet లెఫ్ట్ డిస్టింక్ట్ ఇంప్రెషన్స్. అంటే నేను ఒకసారి గమనిస్తూ ఉంటే ఆ క్యామెల్కి సంబంధించినటువంటి 4
కాళ్ళకు సంబంధించిన ముద్రలో 3 కాళ్ళ ముద్రలు మాత్రమే చాలా గట్టిగా పడ్డాయి. ద ఫోర్త్ వాజ్, నాలుగోది మాత్రం ఫెయింట్, అది మాత్రం ఎక్కడ పడలేదు, పడినట్టుగా ఉంది. ఇండికేటింగ్, దాన్ని బట్టి అది ఏం తెలియజేస్తుందంటే 4 కాళ్ళలో కాలు అడుగు పడినట్టు ఉంది అంటే తన కుంటితనంతో బాధపడుతుంది అనే విషయం తెలుస్తుంది. ద ప్యాటర్న్ ఆఫ్ ద ట్రాక్స్ టోల్డ్ ద టేల్ ఆఫ్ ఏ క్రియేచర్ స్ట్రగ్లింగ్ టు బేర్ ఇట్స్ వెయిట్ ఈవెన్లీ. సో అక్కడ ఉన్నటువంటి ఆ అడుగుజాడలు, ఆ వాటి యొక్క పాద ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఒక టేల్ అంటే కథ అనమాట. ఈ ప్రాణికి సంబంధించి ఒక విషయం తెలియజేసేది ఏంటంటే అది ఇబ్బంది పడుతూ ఉంది. టు బేర్ ఇట్స్ వెయిట్ ఈవెన్లీ, తన మొత్తం వెయిట్ని, మొత్తం బరువుని కూడా కేవలం తన 3 కాళ్ళతోనే మోస్తున్న విషయం తెలిసింది అని చెప్పేసి. ఇది వినంగానే నాడింగ్, కింగ్ తలూపుతూ థాట్ఫుల్లీ, ఇంప్రెసివ్ అబ్జర్వేషన్, ఒక పాదం ముద్రని చూసి ఇంత చక్కగా అబ్జర్వ్ చేయటమా, చాలా అద్భుతంగా ఉంది. యూ హ్యావ్ షార్ప్ ఐస్, దీన్ని బట్టి నీకు చాలా నిశితమైనటువంటి కళ్ళున్నాయి. ఇండీడ్. టు శివదత్, అండ్ వాట్ ఆఫ్ యూ, వాట్ డిడ్ యూ డిస్సెరన్, మనకి మీనింగ్ ఇచ్చాడు. టు సీ ఆర్ నోటీస్ సంథింగ్. సరే శివదత్, నువ్వు ఈ క్యామెల్కి సంబంధించి నువ్వు కనిపెట్టినటువంటి విషయం ఏంటి అని చెప్పేసి శివదత్ అనేసరికి, ఐ అబ్జర్వ్డ్ దట్ ద క్యామెల్ వాస్ బ్లైండ్ ఇన్ ఇట్స్ రైట్ ఐ. యువర్ మెజెస్టీ, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ క్యామెల్కి ఉన్నటువంటి 2 కళ్ళల్లో రైట్ ఐ, కుడి కన్ను వచ్చేసరికి తను గుడ్డిది, దానికి ఒక కన్ను కనపడదు, అది కుడి కన్ను అని చెప్పేసి శివదత్ చెప్పాడు. దానికి కింగ్, హౌ డిడ్ యూ అరైవ్ అట్ దిస్ కన్క్లూజన్, ఉట్టి ఒక కాలు ముద్రను చూసి ఒక ఒంటికు ఒక కన్ను లేదని నువ్వు ఎలా చెప్పావు, ఎలా కన్క్లూజన్కి వచ్చావు అనేసరికి శివదత్, ఇట్ హ్యాడ్ నిబ్బుల్డ్ ఓన్లీ ఆన్ ద ఫాలియేస్, మనకి మీనింగ్ ఇచ్చాడు. గ్రీన్ లీవ్స్ అండ్ ప్లాంట్స్. టు ద లెఫ్ట్ ఆఫ్ ద రోడ్, ఒకసారి అది ప్రయాణించినటువంటి రోడ్డును గమనిస్తూ ఉంటే రోడ్డుకి ఎడం వైపు ఉన్నటువంటి ఆకుపచ్చని ఆకుల్ని మాత్రమే అది తింది. లీవింగ్ ద రైట్ సైడ్ అన్టచ్డ్, కానీ కుడివైపు ఉన్నటువంటి మొక్కలు, ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళలేదు. అంటే ఆ దారి పొడవునా కూడా నేను గమనిస్తూ ఉంటే రోడ్డుకు ఉన్నటువంటి ఎడం వైపు ఉన్నటువంటి ఆకులు, అలములు, మొక్కలు వీటిని మాత్రమే తింది, కానీ కుడివైపు ఉన్న దాని మొక్కలు వాటి జోలికి వెళ్ళలేదు. దాన్ని బట్టి తనకి కుడి కన్ను కనిపించదు, కేవలం ఎడం కన్ను మాత్రం కనిపిస్తుంది అని చెప్పేసి. ద లీవ్స్ ఆన్ ద రైట్ హంగ్ అన్డిస్టర్బ్డ్. సో ఒకసారి గమనిస్తూ ఉంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఆకులు కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కగా అలాగే ఉన్నాయి. యాజ్ ఇఫ్ అన్సీన్, ఎలా ఉన్నాయి అంటే అసలు అటువైపు అసలు చూడనట్టుగా, అసలు కంటికి కనిపించినట్టుగా ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయి. ఫ్రమ్ దిస్, దీన్ని బట్టి ఐ డెడ్యూస్డ్ ఇట్ కుడ్ నాట్ సీ విత్ ఇట్స్ రైట్ ఐ, దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే దానికి ఒక కన్ను కనపడదు అని చెప్పేసి. సో ఇతను అబ్జర్వ్ చేస్తున్న విషయం మనకు చెప్తున్నాడు, దీనికి కనపడినటువంటి రైట్ సైడ్ వీళ్ళు ఇవి ఇలాగే ఉన్నాయి అని చెప్పేసి. తను ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ కింగ్ స్మైలింగ్, చిరునవ్వు నవ్వుతూ, వెల్ రీజన్డ్ ఇండీడ్, చాలా చక్కనైనటువంటి సమాధానము. సచ్ ఎ డీటెయిల్ ఈజ్ నాట్ ఈజీలీ నోటీస్డ్ బై ఏ క్యాజువల్ ట్రావెలర్, ఒక రోడ్డంపడ సాధారణంగా ప్రయాణం చేసేటటువంటి ఒక బాటసారి ఇలాంటి వినూత్నమైనటువంటి అంశాన్ని పరిశీలించడం మామూలు విషయం కాదు. టు హర్దత్ అండ్ ఎవర్ ఫైండింగ్, సరే రెండో అతను అయిపోయిన తర్వాత మూడో అతను అయినటువంటి హరిదత్తుని చూసి నువ్వేం గమనించావు అని చెప్పేసి అనేసరికి, ఐ డిస్కవర్డ్ దట్ ద క్యామిల్ స్టైల్ ఈజ్ షార్ట్ యువర్ హైనెస్. ఓ మహాప్రభు, నేను ఒక విషయాన్ని గమనించాను. ఏంటి అంటే ఆ ఒంటికి ఉన్నటువంటి తోక చాలా పొడవుగా ఉండటానికి బదులు ఆ తోక చాలా షార్ట్, పొట్టిగా ఉంది అనే విషయాన్ని. కింగ్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ కేమ్ టు సచ్ ఎ కన్క్లూజన్, ఒకసారి నాకు విడమరిచి చెప్పు, ఆ ఒంటికి ఉన్నటువంటి తోక పొట్టిగా ఉందని చెప్పేసి నువ్వు ఎలా కన్క్లూజన్కి వచ్చావు అని. దానికి హరిదత్ ఏం చెప్తున్నారంటే, ఐ నోటీస్డ్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ బ్లడ్ అలాంగ్ ద ట్రాక్. నేను ఒక విషయం గమనించాను ఏంటంటే ఈ వచ్చే దారి పొడవునా కూడా చిన్న డ్రాప్లెట్స్ అంటే బిందువులు అనమాట, చిన్న చిన్న రక్తపు బిందువులు, అంటే రక్తపు మరకలతో ఉన్నటువంటి చిన్న చిన్న డ్రాప్స్ రోడ్డు మొత్తం, ట్రాక్ మొత్తం కూడా ఉన్నాయి. లైక్లీ అవి ఎలా ఉన్నాయంటే ఫ్రమ్ మస్కిటో బైట్స్, దోమ కుట్టిన తర్వాత రక్తం కారుతూ ఉంటుంది కదా అట్లా ఉన్నాయి. ఏ క్యామిల్ విత్ ఏ లాంగ్ టైల్, ఒకవేళ మామూలుగా ఆ యొక్క తప్పిపోయినటువంటి ఒంటికి కనుక పొడవాటి తోక కనుక ఉండుంటే వుడ్ హ్యావ్ ఫెండెడ్ ఆఫ్ అంటే గార్డెడ్, అంటే రక్షణ కల్పించుకోవడం. ఖచ్చితంగా దోమలు కానీ ఈగలు కానీ తన్ని వాలటానికి కుట్టడానికి వచ్చినప్పుడు ఏం చేసేది, ఆ తోకతో వాటిని అటు ఇటు కాపలా కాసుకుంటూ ఉండేది. దీస్ పెస్ట్ విత్ ఈజ్, దీస్ స్మాల్ స్పెక్స్ టోల్డ్ మీ ఆఫ్ అన్ యానిమల్ ల్యాకింగ్ సచ్ ఎ డిఫెన్స్. సో ఆ రక్తపు బిందులు పడటం ఏదైతే ఉందో నేను అబ్జర్వ్ చేస్తే నాకేం తెలిసింది అంటే
ఒక జంతువుకి ల్యాకింగ్ సచ్ డిఫెన్స్, దానికి అంత రక్షణ లేదు అంటే, రక్త బిందువులు పడ్డాయి అంటే మస్కిటో బైట్స్ వల్ల, అంటే తోక చిన్నగా ఉండటం వల్ల దోమలు కుట్టేటప్పుడు అది అటు ఇటు తోకను ఊపలేకపోవడం వల్ల అవి అలా కుట్టాయి, రక్తం దారంతా కారింది. కాబట్టి ఆ తోక చిన్నగా ఉండటం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి నేను కన్క్లూజన్కి వచ్చాను. హెన్స్ ద షార్ట్ టైల్, అందుకని తనకి పొడవు బదులు పొట్టి తోకుంది అని చెప్పేసి. దానికి కింగ్ ఇంప్రెస్డ్. యూ రీజన్ విత్ ఎ గ్రేట్ ఇన్సైట్ అంటే డీప్ అండర్స్టాండింగ్. ఇలాంటి ఒక అవగాహన రావాలంటే దాన్ని బాగా అర్థం చేసుకుంటే కానీ రాదు. నువ్వు చాలా చక్కని అవగాహనతో సరైనటువంటి విషయం చెప్పావు. షోయింగ్ బోత్ అబ్జర్వేషన్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు ఏం తెలుస్తుందంటే నువ్వు ఒక అంశాన్ని బాగా పరిశీలించావు, అండ్ డిడక్షన్, ఒక కన్క్లూజన్కి వచ్చావు. టర్నింగ్ టు దేవదత్, తర్వాత 4వ వ్యక్తి వైపు చూసి, అండ్ యూ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ దట్ సెట్ యూ అపార్ట్ ఫ్రమ్ యువర్ కంపానియన్స్. వీళ్ళ ముగ్గురు కాకుండా నువ్వేం అబ్జర్వ్ చేసావు, అది డిఫరెంట్గా ఉందా వీళ్ళలాగానే ఉందా అని చెప్పేసి అనేసరికి దేవదత్, ఐ నోటీస్డ్, నేను ఒక విషయం గమనించాను, యువర్ మెజెస్టీ మహాప్రభు, దట్ ద ప్రిన్స్ ఆఫ్ ద క్యామెల్స్ 4 feet వర్ డీప్ అండ్ క్లియర్. ప్రిన్స్ అంటే ముద్రలు అనమాట. ఈ యొక్క ఒంటికి ఉన్నటువంటి 4 పాదాలకి ఉన్నటువంటి ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయి డీప్ లోతుగా ఉన్నాయి, క్లియర్ స్పష్టంగా ఉన్నాయి. వైల్ దోస్ ఆఫ్ ద సౌండ్ హిన్ ఫుట్ వర్ ఫెయింట్, కానీ సౌండ్ అంటే హెల్దీగా ఉండటం అనమాట. వైల్ దోస్ ఆఫ్ ద సౌండ్ హిన్ ఫుట్ వర్ ఫెయింట్, హిన్ లెగ్స్ అంటేనేమో వెనకాల ఉన్నటువంటి కాళ్ళని మనం హిన్ ఫుట్స్ అని చెప్పేసి అంటాము. అట్లాగే క్యామిల్స్ 4 feet, ముందు కాళ్ళు అంటే జంతువులకి 4 కాళ్ళు ఉంటాయన్నమాట. ముందు ఉన్నటువంటి లెగ్స్ ఏవైతే వాటినేమో 4 feet అని, వెనకాల ఉన్నటువంటినేమో హిన్ లెగ్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఈ క్యామిల్కి ఉన్నటువంటి 4 పాదాల్లో 2 ఏవైతే ఉన్నాయో అవి చాలా సౌండ్, ఇక్కడ సౌండ్ మీన్స్ హెల్దీ అనమాట, ఆరోగ్యకరంగా ఉన్నాయి. కానీ క్యామిల్కి వెనకాల ఉన్నటువంటి ఇంకో 2 కాళ్ళు ఏవైతే ఉన్నాయో దేవర్ ఫెయింట్, అవి బలహీనపడుతూ ఉంది. అంటే దిస్ ఇండికేటెడ్, నాకు దాన్ని బట్టి ఏం తెలిసింది అంటే దట్ ద క్యామిల్ వాజ్ డ్రాయింగ్ అప్ ఇట్స్ హిండ్ లెగ్స్, తను నడిచేటప్పుడు వెనకాల కాళ్ళతో ఇబ్బంది పడుతూ నడిచింది. లైక్లీ డ్యూ టు డిస్కంఫర్ట్, అది ఏదో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందితో, డిస్కంఫర్ట్ అంటే ఇబ్బంది అనమాట. కాబట్టి ముందు కాళ్ళు బాగానే ఉన్నాయి, చక్కగా నడుస్తుంది, కానీ వెనకాల కాళ్ళ మాత్రం నడవలేక కాళ్ళను వేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇట్ మూవ్డ్ కాషియస్లీ, వెనకాల కాళ్ళతో నడిచేటప్పుడు మాత్రం అడుగులు బాగా ఒత్తిపెట్టి బాగా జాగ్రత్తతో వేస్తూ ఉంది. బర్డెండ్, అవి కూడా వెనకాల కాళ్ళతో నడిచేటప్పుడు చాలా బర్డెన్గా అంటే భారంగా ఫీల్ అవుతూ ఉంది. బై ఏ పెయిన్ ఇన్ ఇట్స్ బెల్లీ, ఎందువల్ల అంటే తన యొక్క బెల్లీ అంటే స్టమక్ అనమాట, తన పొట్టలో ఏదో భారంగా ఇబ్బందికరంగా ఉండటం వల్ల వెనకాల భాగం పొట్ట అనేసరికి లెగ్స్, అది వెనకాల ఈ భారం మొత్తము కూడా వెనకాల ఉన్నటువంటి లెగ్స్ మీద పడుతూ ఉంటుంది అనమాట. పొట్ట భారం, పొట్టలో ఏదో సమస్య ఉండటం వల్ల ఆ భారం మొత్తాన్ని మోస్తూ వెనకాల లెగ్స్ని ఇబ్బంది పెడుతూ వేస్తూ ఉంది. ట్రయింగ్ టు స్పేర్ ఇట్ సెల్ఫ్ ఫర్దర్ సఫరింగ్ విత్ ఎవ్రీ స్టెప్. సో తను ఏం చేస్తుంది అంటే తనకు తానుగా ఇబ్బంది పడుతూ ప్రతి అడుగు వేయటానికి ప్రయత్నించినప్పుడల్లా వెనకాల 2 కూడా చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ వేసింది. ఆ విషయాన్ని నేను గమనించాను. దాన్ని బట్టి ఆ ముందు వెళ్తూ ఉన్నటువంటి, ఇప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి క్యామిల్ తను స్టమక్లో ఏదో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పేసి తను ఒక కన్క్లూజన్కి వచ్చాడనమాట. దానికి ఇంకేమంటున్నాడంటే మార్వెలింగ్, ఎక్స్ట్రాడినరీ, అద్భుతము. యూ హ్యావ్ నాట్ సీన్ ద క్యామిల్, అసలు కనీసం నువ్వు ఆ ఒంటిని చూడలే ఎట్, అయినప్పటికీ యూ నో ఇట్ ఇంటిమేట్లీ మీన్స్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే అనమాట. ఇంటిమేట్లీ అంటే డీటెయిల్డ్ వే, ఏదో పోసగూర్చినట్టు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్తున్నావు. యువర్ రీజనింగ్ ఈజ్ ఫ్లాలెస్ అంటే అసలు తప్పు కాదు అనమాట, పర్ఫెక్ట్, ఖచ్చితమైనటువంటి. నువ్వు చెప్పిన విధానం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది. అండ్ స్పీక్స్ ఆఫ్ విజడమ్ దట్ గోస్ బియాండ్ మియర్ సైట్, స్పీక్స్ ఆఫ్ విజడమ్, మీకున్నటువంటి జ్ఞానము తెలివితేటలు దాన్ని తెలియచేస్తూ ఉంది. అది కూడా ఎలాంటిదంటే మియర్ సైట్, ఓన్లీ ఒక కంటి చూపు ద్వారా స్పష్టమైనటువంటి జ్ఞానం బయటపడుతూ ఉందన్నమాట. యువర్ ఎక్విజేషన్స్ ఆర్ బేస్లెస్, తర్వాత పక్కనే ఉన్నటువంటి మర్చెంట్ వ్యాపారి వైపు తిరిగి నువ్వు వీళ్ళ నలుగురి మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బేస్లెస్, వాటికి అసలు ఆధారాలు లేవు. అండ్ మిస్గైడెడ్, నువ్వు వాటిని తప్పుదోవ పట్టేలాగా ఉన్నాయి. ఎలా ఉంది ఏంటి అని ఆధారాలను బట్టే వాళ్ళు దొంగిలించారు అని చెప్పేసి నువ్వు ఒక జడ్జిమెంట్కి వచ్చేసావు. దీస్ ఆర్ మెన్ ఆఫ్ విజ్డమ్ నాట్ థీవ్స్. ఈ నలుగురు ఉన్నారే, ఈ నలుగురు కూడా తెలివితేటలకి మారిపేరు ఏమైనా ఉంటే ఈ నలుగురు కూడా వాళ్ళే. వీళ్ళు విజ్డమ్కి కేర్ ఆఫ్ అడ్రస్, నాట్ థీవ్స్, వీళ్ళు నువ్వు అన్నట్టుగా దొంగలు కాదు. గో అండ్ కంటిన్యూ యువర్ సెర్చ్ ఫర్ యువర్ క్యామిల్,
వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళు. అట్లాగే తప్పిపోయింది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నటువంటి నీ క్యామెల్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటా వెళ్ళు. అండ్ బీ మైండ్ఫుల్, ఒక విషయం గుర్తుపెట్టుకు వెళ్ళేటప్పుడు, హూమ్ యూ అక్యూజ్ ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడైనా వేరే వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ మీద నేరం ఆరోపించే ముందు ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ మీద నేరం ఆరోపించు అని చెప్పేసి చెప్పాడు. అంటే ఎవరు పెడితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పంగానే వీళ్ళే దొంగలు అని చెప్పేసి వాళ్ళ మీద నేరం ఆరోపించబాకు అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత, ద మర్చెంట్ చేసెండ్ అండ్ ఎంబ్రాస్డ్ బౌస్ డీప్లీ అండ్ ఎగ్జిట్. సో పాపం తను వాళ్ళందరి ముందు కూడా ఎంబ్రాస్డ్ అంటే ఇక్కడ మనకి చేసిన మీనింగ్ ఇచ్చారు. ఫెల్ట్ సారీ, తాను చేసినటువంటి తప్పుకు బాగా ఇబ్బంది పడి ఎంబ్రాస్డ్ సిగ్గిపడి అక్కడి నుంచి రాజుగారికి వంగి నమస్కరించి, ఈజ్ ఫేస్ రెడ్ విత్ షేమ్, అందరి ముందు తన పరుగు పోయినందుకు మొహం ఎర్రగా కమిలిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు. కింగ్ టు ద ఫోర్ మెన్, అలా నలుగురు వైపు చూస్తూ, యూ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ రిమార్కబుల్ ఇంటెలిజెన్స్ అండ్ ద ఎబిలిటీ టు సీ బియాండ్ ద ఓబియస్. సో అంటే తను ఏం చెప్తున్నాడు అంటే, వీరు నలుగురు కూడా డెమాన్స్ట్రేట్ అంటే తెలిసేలాగా చెప్పడం, ప్రదర్శించి చూపించడం, ఒకరిని రిమార్కబుల్ గుర్తుండిపోయేటటువంటి ఇంటెలిజెన్స్ తెలివి, ప్రజ్ఞాపాఠవాలు అంటాము, ఎబిలిటీ సామర్థ్యము. సో పరిశీలించడం ద్వారా ఎంత గొప్ప విషయాన్నైనా సరే పరిశీలించే విషయాన్ని చెప్పొచ్చు అని చెప్పేసి మీరు నలుగురు కూడా ఈరోజు ఒక ఇంటెలిజెన్స్ డెమాన్స్ట్రేషన్ మా అందరికీ కూడా ఇచ్చారు. సచ్ అ మైండ్స్ ఆర్ రేర్ అండ్ హైలీ వాల్యూడ్ ఇన్ మై కోర్ట్. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో మీలాంటి ఈ నలుగురు మీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నా యొక్క సభలో ఖచ్చితంగా ఉండాలి, వాటికి మేము విలువనిస్తున్నాము. ఐ ఎక్స్టెండెడ్ టు యూ ద హానర్ ఆఫ్ బికమింగ్ మై అడ్వైజర్స్. ఈ రోజు నుంచి కూడా మీ నలుగురిని నేను అడ్వైజర్స్, నా యొక్క సలహాదారులుగా పెట్టుకుంటున్నాను. ఎవరు కౌన్సిల్ మీనింగ్ ఇచ్చారు మనకి. కౌన్సిల్ అంటే అడ్వైజ్ అనమాట. మీ యొక్క సలహాలు ఏవైతే ఉన్నాయో షెల్ గైడ్ మై డెసిజన్స్. నేను రేపటి రోజున ఇక రాజ్యానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీ యొక్క నిర్ణయాలు నాకు ఖచ్చితంగా నన్ను గైడ్ చేయాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి. అండ్ ఎవరి విజడమ్ షెల్ బి ఏ, మీ యొక్క తెలివితేటలు మీ ప్రజ్ఞాపాఠవాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి ఎలా ఉండాలంటే షెల్ బి ఏ బీకాన్ అంటే గైడింగ్ లైట్, నాకు ఒక దీపపు స్తంభం లాగా ఉండాలి ఫర్ మై కింగ్డమ్, నాకు నా రాజ్యానికి అని చెప్పేసి. వాట్ డూ యూ సే టు మై ఆఫర్. సరే నేను ఇప్పుడు ఇచ్చేటటువంటి ఆఫర్ అంటే నలుగురిని కూడా రాజుగారు నా రాజ్యంలో మిమ్మల్ని నా రాజ్యంలో నాకు సలహాదారులుగా నియమించుకుంటున్నాను, దానికి మీరు ఏమంటారు అని చెప్పేసి కింగ్ అనేసరికి రామ్ దత్ స్టెప్పింగ్ ఫార్వర్డ్, తను ఒక అడుగు ముందుకు నడుస్తూ, యువర్ హైనెస్, ఓ మహాప్రభు, ఇట్ ఈస్ అన్ హానర్ వీ హ్యాడ్ నాట్ డేర్ టు డ్రీమ్ ఆఫ్. మేము కల్లో కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని చెప్పేసి ఊహించలేదు, ఖచ్చితంగా మేము ఉంటాము అని చెప్పేసి రామ్దత్ అన్నాడు. దానికి శివదత్, వీఆర్ హంబుల్డ్, మేము వినయంతో ఉన్నాము, అండ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ట్రస్ట్ ఇన్ అవర్ ఎబిలిటీస్, మా సామర్థ్యాల మీద మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు మేము మీకు చాలా రుణపడి ఉంటాము అని చెప్పేసి శివదత్ చెప్పాడు. దానికి శివదత్ వచ్చేసరికి వీఆర్ హంబుల్డ్ అండ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ట్రస్ట్ ఇన్ అవర్ ఎబిలిటీస్. డీప్లీ గ్రేట్ఫుల్ అంటే రుణపడిపోయి ఉన్నాము అని చెప్పేసి, ఏది రాజుగారికి వీళ్ళ యొక్క ఎబిలిటీస్ సామర్థ్యాల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మేము వినయంతో ఉన్నాము, నెక్స్ట్ మీకు బాగా రుణపడిపోయి ఉన్నాము అని చెప్పేసి శివదత్ చెప్పాడు. ఈ ఇమేజ్లో మనం కింగ్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆఫర్ గురించి ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ చేస్తున్న దృశ్యం మనకు కనపడుతూ ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హర్దత్ ఏమంటున్నాడంటే, టు సర్వ్ ఏ వైజ్ అండ్ జస్ట్ రూలర్ లైక్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రివిలేజ్ వీ యాక్సెప్ట్ విత్ ఆల్ అవర్ హార్ట్స్. సో మీలాంటి ఒక తెలివైనటువంటి నెక్స్ట్ ఒక మంచి రూలర్ అంటే పరిపాలకుడు అనమాట, మీ దగ్గర పనిచేయటం ఏదైతే ఉందో అది మాకు చాలా గర్వకారణము. వీ యాక్సెప్ట్ విత్ ఆల్ అవర్ హ్యాట్స్, మనస్ఫూర్తిగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆఫర్ని అంగీకరిస్తున్నాము అని చెప్పేసి హర్దత్ చెప్పాడు. దానికి ఫైనల్గా దేవదత్ ఏమంటున్నాడంటే, వీ షాల్ డెడికేట్ అవర్ సెల్వ్స్ టు యువర్ సర్వీస్. సో డెడికేట్ అంటే అంకిత భావంతో పనిచేయటము. ఈ రోజు నుంచి కూడా మేము అంకిత భావంతో పనిచేస్తాము మీ యొక్క సేవలో. ఆఫరింగ్ అవర్ ఇన్సైట్స్ అంటే సూక్ష్మ దృష్టి అంటాము, ప్రతి అంశాన్ని కూడా కేర్ఫుల్గా పరిశీలించి నిర్ణయాల్ని చెప్పడానికి మనం ఇన్సైట్స్ అంటాము. అండ్ కౌన్సిల్ క్వీన్స్ అడ్వైజెస్ ఇన్ ఆల్ మ్యాటర్స్ యూ సీ ఫిట్. మేము ఏ అయితే విషయాల్లో తగిన వాళ్ళము అని చెప్పేసి మీరు మాకు ఒక విషయం అందిస్తారో ఆ విషయాల్లో ఖచ్చితంగా తప్పనిసరిగా మేము మా యొక్క అడ్వైజ్ సలహాల్ని మీకు అందజేస్తాము అని చెప్పేసి, అట్లాగే ఈ విషయంలో మేము మా సర్వీస్కి డెడికేట్ అంకితమై పనిచేస్తాము అని చెప్పేసి దేవదత్ చెప్పాడు. దానికి కింగ్
రైజింగ్ ఫ్రమ్ హిస్ థ్రోన్, తన యొక్క సింహాసనం నుంచి పైకి లేచి, దెన్ లెట్ ఇట్ బీ నోన్ అక్రాస్ ద కింగ్డమ్ దట్ 4 న్యూ అడ్వైజర్స్ స్టాండ్ బై మై సైడ్. సో ఇలా ఒక నలుగురు తెలివైనటువంటి సలహాదారులు నా పక్కనే ఉన్నారు, మన రాజ్యానికి వచ్చారనే విషయం రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, కింగ్డమ్ అంటే రాజ్యము, అందరికీ తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి కింగ్ అని. మే యువర్ విజరం, మీ యొక్క తెలివితేటలు జ్ఞానము, షైన్ అపాన్ ఉజ్జయిన్ అండ్ గైడస్ టు ప్రాస్పరిటీ. మీ యొక్క తెలివితేటలు, మీ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ ఉజ్జయిని సామ్రాజ్యము నలువైపులా కూడా చక్కగా దాని యొక్క ప్రకాశం నలువైపులా కూడా పొందేలాగా మీ యొక్క సలహాలు ఏవైతే ఉన్నాయవి నన్ను గైడ్ చేయటము, అంటే మార్గనిర్దేశనం చేయటం అన్నమాట. దేనివైపు? మన యొక్క రాజ్యాన్ని ప్రాస్పరిటీ అంటే సిరి సంపదలు వైపు వెళ్ళేలాగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసి మహారాజు గారు ఫైనల్గా లేచి తన యొక్క ఫైనల్ డైలాగ్స్ చెప్పారు. ద కోర్ట్ ఎరప్ట్స్ ఇన్ అప్లాజెస్ యాజ్ ద కింగ్ స్టెప్స్ డౌన్ టు గ్రీట్ హిజ్ న్యూ అడ్వైజర్స్. తను కొత్తగా నియమించుకున్నటువంటి ఈ యొక్క సలహాదారుల్ని కంగ్రాట్స్ చెప్పడానికి ఆయన తన సింహాసనం నుంచి కిందకి దిగుతూ వస్తూ ఉండగా కోర్టులో ఉన్నటువంటి రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చప్పలతో అప్లాజ్ చేస్తూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. ద 4 men స్టాండ్ ప్రౌడ్ అండ్ హంబుల్డ్, వాళ్ళు గర్వంగా వినయంగా అక్కడ నిలబడి ఉన్నారు. దేర్ జర్నీ, వాళ్ళ యొక్క ప్రయాణం ఏది 10 రోజుల క్రితం ఒక చిన్న విలేజ్లో వాళ్ళు మొదలుపెట్టినటువంటి వాళ్ళ యొక్క ప్రయాణం ఏమైంది చివరికి? ఫుల్ఫిల్డ్ అంటే నెరవేరటము. ఇన్ ఏ మేనర్, ఎలా అంటే దే హ్యాడ్ నెవర్ యాంటిసిపేట్ అంటే ఊహించని విధంగా. సో ఏదన్నా చిన్న ఉద్యోగం లాంటి దొరికితే బాగుండు అని చెప్పేసి ఉజ్జయిని సామ్రాజ్యంలో అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈరోజు రాజుగారి పక్కన నిలబడి ఆయనకే సలహాలు ఇచ్చేటటువంటి 4 గ్రేట్ అడ్వైజర్స్, ఇలాంటి జాబ్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు ఊహించలేదన్నమాట. సో ఒక విలేజ్లో ఒక 10 రోజుల క్రితం మొదలుపెట్టినటువంటి వీళ్ళ జర్నీ చివరికి ఫలవంతంగా నెరవేరింది. ఆ విధంగా వాళ్ళ నలుగురు కూడా సంతోషంగా చక్కగా హంబులుగా వినయంగా నిలబడి ఉంటే రాజుగారు తన సింహాసనం నుంచి కిందకి వచ్చి వాళ్ళకి అప్లాజ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ దృశ్యము అక్కడ ఉన్నటువంటి రాజుగారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు మిగతా అందరూ కూడా క్లాప్స్ కొట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో మనకి కటన్ అంటే అక్కడికి నాటకం అయిపోయినట్టు తర్వాత కటన్ కిందకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఈ లెసన్ ఎండ్ అయ్యడం జరిగింది. అంటే ఒక మనిషి యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి అని చెప్పేసి అనడానికి మనకు ఈ లెసన్ ఒక ఎగ్జాంపుల్. కీన్ అబ్జర్వేషన్ ఇన్సైట్స్, ఇవి మనిషి యొక్క ఆలోచన శక్తిని, అతని యొక్క పరిశీలనాత్మక శక్తి ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉంటాయి అనటానికి వీళ్ళు నలుగురు, హరిదత్తు, దేవదత్తు, శివదత్తు, వీళ్ళు నలుగురు కూడా మంచి ఎగ్జాంపుల్. ఐ థింక్ మీ అందరికీ కూడా లెసన్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.